ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా, బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనేమి, మన రాష్ట్రం విషయంలో అయినా కూడా మనకు ఎంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఈ రోజు ఇద్దరికి పెద్ద తేడా లేదు. చంద్రబాబు గారికేమో బీజేపీ పార్టీతో ఒక బహిరంగ పొత్తు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికేమో అదే బీజేపీ పార్టీతో ఒక రహస్య పొత్తు ఉంది. అంతే, ఇద్దరికి పొత్తులున్నాయి. దొందే ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసిందని బానిసలయ్యారు వీళ్ళిద్దరు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకేమన్నా స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా ఇస్తామన్నారే. మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి, ఎంత అభివృద్ధి జరిగేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మన బిడ్డలకు. బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. అయినా కూడా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీ మన ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరంతో సహా ఏ ఒక్కటి పట్టించుకోలేదు. అయినా కూడా వీళ్ళు బానిసలుగా మారారు. మనకు రాజధాని ఉందా? పక్క రాష్ట్రాలు అందరికీ రాజధానిలు ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇటుపక్క ఎన్ని రాజధానిలు కనిపిస్తున్నాయి. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయాడు చంద్రబాబు గారైనా, అటు జగన్మోహన్ రెడ్డి గారైనా. బీజేపీ పార్టీ పైసా సాయం చేయలేదు మన రాజధాని విషయంలో. అసలు రాజధానే మనకు లేదు అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి అవమానం కాదా? అయినా కూడా అదే బీజేపీ పార్టీకి బానిసలయ్యారు చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడో అయిపోవును కదా. అయిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ? చంద్రబాబు గారు దాన్ని విస్మరించారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యుండి ఎన్నిసార్లు దానికి శంకుస్థాపనలు చేశారు తప్పితే ఆ ప్రాజెక్టు ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళిందా? ఈ రోజు వరకు ఖాళీగానే పడి ఉన్నాయి ఆ ల్యాండ్లన్నీ. ఎవరు బాధ్యులు? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఇది ఎప్పుడో అయిపోయేది. కానీ శంకుస్థాపనలు వేయడానికి వచ్చినప్పుడు